సభాముఖంగా నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. మా జిఎం గారి ఇన్స్పిరేషన్ తోటి మా హరి పర్మిట్ చేస్తే ఈయన నెక్స్ట్ ప్రాజెక్టు డెఫినెట్గా నేనే ప్రొడ్యూస్ చేద్దామని ప్రామిస్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. నేను కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంలో ఒక విషయం అండి. నేను నిజంగానే చిరంజీవి అభిమాని అండి. ఫస్ట్ నిజంగానే చిరంజీవి అభిమాని చిన్నప్పటి నుంచి. ఎందుకంటే చిన్నప్పుడు కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ చిరంజీవి గారి పేపర్ మీద ఉంటే అవి దొంగిలించేసేవాడిని, దాచుకునేవాడిని. అలా మా ఇంట్లో ఇంత పెద్ద కట్ట ఉంది. మా నాన్నగారు చెత్త కొట్టేశారు పట్టుకుని. అలాగా సినిమా ఏదొచ్చినా సరే చుట్టాలు వచ్చిన డబ్బులు అవి దాచుకుని చిరంజీవి గారి సినిమాకి వెళ్ళేవాడిని. అంత చిరంజీవి అభిమాని. కానీ అది ఎలా తెలుస్తుందో తెలియదు, కానీ హరికి తెలియదు నేను చిరంజీవి అభిమాని నేను తెలియదు. కానీ ఈ క్యారెక్టర్ ఎలా వచ్చింది అది నాకు చెప్పేప్పటికీ నాకు ఇంకా విపరీతం ఆనందం వేసింది. నాకు ఈ చిరంజీవి సుబ్బారావు అభిమానిగా నేను ఎలా అది ప్రూవ్ చేసుకోవాలి, ఆ సమయంలో నాకు ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు చాలా ఆనందం వేసింది. హరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. డైరెక్టర్ హరికృష్ణ గారికి మంచి డైలాగులు బాగా రాస్తాడు. ఉన్న దాంట్లో బాగా ఎంతో కష్టపడి తీశారండి. ఇది చిన్నదే ఎంత కష్టపడి తీశారు, వాళ్ళకి ఒక తపన అనమాట. ఆ తపనకి నా వంతుగా నేను కూడా ఏదో ఒకటి ఆ కష్టాన్ని చేయాలని నేను పిలవగానే మా సారీ సార్ కుంతి శ్రీనివాస్ గారు అనే వస్తుంది, భోగిరెడ్డి శ్రీనివాస్ గారు, ఆర్టిస్ట్ గారు, అలాగే డైరెక్టర్ సౌజన్య గారు, అలాగే అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్ గారు, అలాగే నేను అడగగానే వెంటనే స్పాన్సర్స్లో ముఖ్యమైన స్పాన్సర్లుగా ఉన్నటువంటి కూచుమంచి వాసు గారు ఫ్రమ్ విజయవాడ, అలాగే చాలామంది ఇంకా మర్చిపోతే క్షమించండి. వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే